వచ్చిన ప్రియులైన వారందరికీ, దేవుని సేవకులకు, సేవకురాలందరికీ శుభాకాంక్షలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోకములో దేవుని చిత్తము భూలోకములో నెరవేరుట. భూలోకమంతా మనుషులు నివసించు ఆకాశము కింద భూమి అందంతట విస్తరించిన మానవాళి వారికి సంప్రాప్తమైన మొదటి ఆదాము నుండి వారసత్వముగా వచ్చిన మృత్యు, మరణము ఎవరూ తప్పించుకోలేరు. ఎవరికి మినహాయింపు లేదు. ఆదాము ఎలా మరణించాడో, ఆదాము ద్వారా సంప్రాప్తమైన మరణము, మృత్యువు అందరికీ వారసత్వముగా వచ్చింది. ఆదాము ఎలా మరణించినో అదే విధముగా మనుషులందరూ మరణించాలి. మనుషులందరూ మరణించాలి. మనుషుడుగా పుట్టిన కడపటి ఆదాము కూడా మరణించాలి. మనుష్య రీతిగానే పుట్టిన కడపటి ఆదాము కూడా మరణించాలి. మరణము అందరికీ సంప్రాప్తమాయను. అయితే కడపటి ఆదాము ఒక నూతన క్రియ చేయుటకు మరణించాడు. మొదటి ఆదాము ఎలా మరణించెనో మనుషులందరికీ ఏ ఒక్కరికి కూడా మినహాయింపు లేదు. మరణము అందరికీ వారసత్వముగా వచ్చింది. అందరూ మరణిస్తారు. మనుష్య రీతిగానే పుట్టిన కడపటి ఆదాము క్రీస్తు ప్రభుల వారు కూడా మరణించాడు. అయితే క్రీస్తు మరణము మొదటి మరణము వంటిది కాదు. క్రీస్తు మరణము నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, దానిని మరణ తీసుకున్నటకు నాకు అధికారము కలదు అని మరణించటకు ముందే చెప్పినవాడు. నేను మనుషుల చేతికి అప్పగించబడతాను. వారు నన్ను హింసించి మరణంలోకి అప్పగిస్తారు. అయితే నేను మరణ తిరిగి లేస్తాను. మూడవ నాడు మరణ తిరిగి లేస్తాను. ఆదాము ఎనటెనటికి మరణాగతుడు అవ్వటానికే మరణిస్తాడు. మొదటి ఆదాము. కడపటి ఆదాము తిరిగి లేచుట కొరకు మరణిస్తాడు. మరణముతోనే జయించాలి. మరణపు ముళ్ళును మరణముతోనే విరవాలి. దేవుని వాక్యము మనము చదువుకుందామండి. దేవుని వాక్యం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాము. జాన్సన్, ప్రైజ్ ది లార్డ్. జాన్సన్, ప్రైజ్ ది లార్డ్. చదువుతారా?
దేవుని పరిశుద్ధ వాక్యము మొదటి అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 45 నుండి కొన్ని వచనాలు చదవండి. 49 వరకు. అపోస్తులండి మొదటి కొరింథీ పత్రిక జాన్సన్ 15వ అధ్యాయము ఓకే ఓకే 45 నుండి 49 వరకు. ఇంది విషయమై ఆదామను మొదట మనుషుడు జీవించు ప్రాణి అయినని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అయిను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధమై మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడు, మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాడిని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ఆమేన్. ఆమేన్. ఆదాము జీవించుటకు నిర్మింపబడెను. మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. ఆదాము మా స్వరూపముతో చేయబడ్డావు, మేమున్నట్టుగానే ఉన్నావు, మా జీవము నీలో ఊది ఉన్నాము, జీవించు, మేమెలా జీవించున్నామో నీవు అలాగే జీవించు అని ఆదామును చేశారు. జీవించుటకు చేశారు, మరణించుటకు కాదు, చనిపోవుటకు కాదు, జీవించి ఉండుటకు. ఎంతకాలమైనా జీవించి ఉండుటకు, అనంతము నుండి అనంతము వరకు, పురాతన కాలము మొదలు శాశ్వత కాలము వరకు. దేవుడు ఎలా జీవించుతున్నాడో నిత్య జీవి అయి, చిరంజీవి అయి, ఆదాము అను ఆ మొదటి మనుషుడు కూడా జీవించు ప్రాణి అయ్యను. అయితే జరిగినదేమిటో, ఎంత నష్టము జరిగనో ఆదాము విషయంలో మనందరికీ విదితమే. శోధకుడు అబద్ధముతో మోసము చేసి కుయుక్తితో జీవించుటకు పుట్టిన వానిని చంపేశాడు. మరణము అనే మృత్యువు ఆదామును చంపేసింది. మరణిస్తావని తెలిసి కూడా, కాషన్ హెచ్చరిక ఉండి కూడా కరెంటు తీగలను పట్టుకుంటే చచ్చిపోతారని తెలిసి కూడా పవర్ జనరేషన్ జరిగే చోట్లోనికే వెళ్ళిపోతే, తీగలను ముట్టుకుంటేనే చచ్చిపోయేవాడు పవర్ జనరేషన్ అయ్యే చోటుకే, పవర్ ప్లాంట్ లోనికే వెళ్ళిపోతే ఎలా మిగులుతాడు? మిగలడు. హెచ్చరిక, కాషన్ ఉన్నది, కూడనిది ఉన్నది. కూడదు అన్నదానిని చేస్తే ఆ చేసినందువలన జరిగే నష్టము ప్రాణము పోయినంతగా ఉంటది. ఆ ప్రాణము పోయినవాడు మరలా భూమి మీద నడుస్తాడా? మరలా పనిపాటలు చేసుకుంటాడా? ఉద్యోగానికి వెళతాడా? మరలా బ్రతుకుతాడా? నెవర్. ముగిసిపోతాడు, సమసిపోతాడు, మంటికి మన్నైపోతాడు. ఆ కరెంటును ముట్టక ముందు, తాకక ముందు ఉన్న పూర్వపు స్థితి, జీవించు స్థితి మరలా ఇక ఎన్నటికీ కలగదు. అయితే జీవించు ప్రాణి మరణించెను.
కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మై వచ్చాడు. మొదటి ఆదాము జీవించుటకు చేయబడిన మరణించెను, లేకపోయెను, సమసిపోయెను, మంటికి మన్నైపోయెను. అయితే రెండవ ఆదాము, కడపటి ఆదాము, ఆ మొదటి ఆదామును మరలా జీవింప చేయటానికి జీవింప చేయు ఆత్మగా వచ్చెను. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, లోకం ఆయనను ఎరగకుండెను. ఆ జీవము ప్రత్యక్షమయ్యెను, ఆ జీవము దిగి వచ్చెను, ఆ జీవము మహిమలెన్నో చూపెను, ఆ జీవము సిలువలో వ్రేలాడెను. ఆ జీవము సిలువలో వ్రేలాడుతూ కేక వేసినప్పుడు, కన్నులు మూసినప్పుడు ఆదామునందు మృతి పొందిన అనేకులు సమాధులలో నుండి లేచిరి. దర్శనపు లోయలో యెహెజ్కేలు నరపుత్రుడా, ఎక్కడికొచ్చాము? అయ్యా, ఎముకల లోయలోనికి వచ్చాము. ద వ్యాలీ ఆఫ్ బోన్స్. అన్ని ఎముకలే ఆ లోయలో, ఆ వ్యాలీలో. ఏ ఎముక దేనిదో? పుర్రెలున్నాయి, ఎముకలెన్నో ఉన్నాయి. ఏ పుర్రెకు సంబంధించిన ఎముకలు ఏవో చెప్పలేనట్టుగా ఉన్నాయి, గుర్తింపు లేనట్టుగా, గుర్తించలేనివిగా ఉన్నాయి. నరపుత్రుడా, ఈ ఎముకలన్నీ దేని దానికి పెట్టి మనుషాకారముగా చేయి అంటే ఏ నరపుత్రుడైనా యెహెజ్కేలు మొదలుకొని నేటి వరకు ఎవడైనా చేయగలడా? నేను కూడా చేయలేను, ఎవరము చేయలేము ఆ పని. ఇవి బ్రతుకుతాయా? ఇవి బ్రతుకుతాయా? అది నీకే తెలియను. నీవు బ్రతుకుతాయంటే బ్రతుకుతాయి ప్రభువా, బ్రతక లేవంటే బ్రతకలేవు ప్రభువా. నరపుత్రునికి ఏమి తెలుసు? మట్టి వానినైనా నాకేమి తెలుసు? నీకే తెలియను ప్రభువా. ఆయన సెలవవ్వగానే గొప్ప శబ్దముతో ఆ ఎముకలన్నీ కదిలిపోయి దేనికి దానికి, ఏ కళేబరమునకు, ఏ మనిషి ఆకారమునకు చెందిన ఎముకలన్నీ ఆ ఆకారానికి అవి విడిపోక ముందు ఎలా ఉండెనో అట్టి పూర్వపు స్థితిలోనికి వెళ్ళిపోతున్నాయి. గొప్ప శబ్దముతో అన్ని సరిపోయినాయి. ప్రతి ఎముక దాని పూర్వపు శరీరానికి సంబంధించిన దానిగా మారిపోయినాయి. ఇప్పుడు నరములు, మాంసము కలుగునుగాక, చర్మము కప్పబడునుగాక, శరీరాకృతి ఏర్పడునుగాక, ఆ పురిలో, ఆ కన్నుల లోతులలో మరలా కన్ను గుడ్లు పుట్టునుగాక, ఆ ముఖము మీద మరల ముక్కు కలుగునుగాక, నాసిక రంధ్రములు కలిగి, నోరుండునుగాక, చెవులుండునుగాక, ఆ పుర్ర మీద వెంట్రుకలు మొలుసునుగాక. మరలా మనుష్య రూపాలు చేసినాయి, గొప్ప సైన్యమై నిలబడ్డారు. ఇదెలా సాధ్యము? ద వ్యాలీ ఆఫ్ బోన్, ఎముకల లోయ. ఏ ఎముక ఏ శరీరానిదో తెలియకుండా కలిసిపోయిన ఆ ఎముకల లోయ. ఆ ఎముకలన్నీ దేనికి దానికి చక్కగా అమర్చబడి, రక్త మాంసములు కలిగి, చర్మంతో కప్పబడి, నరాలలో రక్తము పరిగెడుతూ, కన్నులు, ముక్కు, చెవులు, స్త్రీ రూపమైతే స్త్రీగా, పురుష రూపమైతే పురుషునిగా, నిమిషము ముందు వరకు లెక్కింపలేని, వివరించలేని, పోల్చుకోలేని స్థితిలో పడిపోయిన ఎముకలన్నీ మనుషులైపోయారు. ఇదెలా సాధ్యము? ఎప్పటి మనుషులు వీళ్ళు? ఎముకల లోయలో యెహెజ్కేలునకు చూపించిన దర్శనం యేసు క్రీస్తు ప్రభుల వారు మరణించిన ఆ దినమున జరిగెను. సమాధులు తెరవబడెను, అనేక మంది లేచిరి. ఎప్పటి నుంచి సమాధుల్లో ఉన్నవారో,
ఎప్పటి నుంచి సమాధుల్లో ఉన్నవారో, ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు, ఆ ఎముకలన్నీ మరలా రక్తమాంసములు కలిగి చర్మముతో కప్పబడి కన్నుగుడ్లు కలిగి నాసికరంధ్రములు, చెవులు, ముక్కులు, వెంట్రుకలు, పురుష రూపము, స్త్రీ రూపములు అన్ని కలిగి లేచి నడుస్తున్నారు. ఇదెలా సాధ్యము? మంటిలో పడిపోయిన ఎముకలన్నీ మంటిలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా, మంటిలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా. నిరీక్షణ ఉన్నదా మంటిలో పడి ఉన్న వాళ్ళకి? ఆ ఎముకల లోయలో పడి ఉన్న ఎముకలకు నిరీక్షణ ఉన్నదా? మరల బ్రతుకుదాము, ఒకనాడు బ్రతుకుతామన్న నమ్మకం ఉన్నదా? వాట్ ఈస్ కాల్డ్ ద హోప్? నిరీక్షణ అంటే ఏమిటి? నిరీక్షణ లేని ఇతరుల వారిని మనం ఉండకూడదని పౌలన్న గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు ఏమిటి? వాట్ ఈస్ ద హోప్ ఫర్ క్రిస్టియానిటీ, క్రిస్టియన్ బిలీవర్స్, క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? వాట్ ఈస్ కాల్డ్ ద హోప్? నిరీక్షణ అంటే ఏమిటి? నిరీక్షణ అంటే ఏమిటి? ఎందుకు మనుషులు చచ్చిపోయినప్పుడు అంగలారుస్తారు, రొమ్ములు బాదుకుంటారు, కోసుకుంటారు కత్తులతో? ఒకనాడు, ఇదిగో కొన్ని దినముల క్రితమే, మనం ఇంకా పిల్లలుగా ఉన్నప్పుడే, భర్త చనిపోతే భర్త కాష్టంలో భార్యను వేసేవాళ్ళట. ఆ భార్య పోయి పడిపోయేదట కాష్టంలో కాలిపోయటానికి. నా పెనిమిటే పోతే నేనెందుకు బతికుండాలని సజీవంగానే కాలిపోయిందట. మన దేశంలో కోకొల్లలు వందల వేలాది మంది. మనిషి చచ్చిపోతే బతికున్న వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. బతకలేమనుకుంటారు. పోయిన వానితో పాటు నేను కూడా పోతానని పోయారు. ఎందుకు? ఆ చచ్చినవాడు మరలా బతకడని, మరలా ఎన్నడూ లేవడని. చచ్చిన వారితో ఉన్నవాళ్ళు కూడా చచ్చిపోతారు. భర్త పోతే భార్య కూడా పోయింది. ఎందుకు? నిరీక్షణ లేదు వాళ్ళకి. నిరీక్షణ లేదు. వారి విశ్వాసం ఎంతవరకు? ఈ భౌతిక కాయము ప్రాణముతో ఉన్నంత వరకే, ఈ శరీరంలో జీవం ఉన్నంత వరకే, ఈ కన్నులలో జీవపు వెలుగుండి లోకాన్ని చూడగలిగినంత వరకే. కన్ను తెరిస్తే వెలుగు, కన్ను మూస్తే చీకటి, మరణము. అంతవరకే లోకులందరికీ. నిరీక్షణ లేదు ఎవరికి. నిరీక్షణ లేదు ఎవరికి. అయితే క్రీస్తు మరణము నిరీక్షణను పుట్టించింది. సమాధిలో ఉన్నవారు అనేక మంది ఆ దినమున లేచారు. ఆ ఎముకల లోయలో దర్శనమే చూశాడు. కానీ ప్రభుల వారి మరణములో సమాధులు తెరవబడి ఎముకలన్నీ మరల రక్తమాంసములు కలిగి ఎవరి స్వరూపము వారికి కలిగి లేచి ఆ పరిశుద్ధ పట్టణమంతా సంచరించారు. ఆ పరిశుద్ధ పట్టణమంతా సంచరించారు. అందులో సొలొమోను ఉన్నాడేమో, ఆ దేవాలయమును కట్టినవాడు. అందులో సొలొమోను పాటలు పాడితే కోరసులు పాడిన వాళ్ళు ఉన్నారేమో, వాయిద్యకారులు ఉన్నారేమో. ఆ తర్వాత అనేక మంది తరతరములుగా ఉన్న ఎంతమంది లేచారో ఆ పరిశుద్ధ పట్టణమును సంచరిస్తున్నారు. పరిశుద్ధ పట్టణములో నడయాడుతున్నారు. యెరూషలేము దేవాలయము చుట్టూ ప్రదక్షిణము చేస్తున్నారు. ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళు, ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళు. యేసునందున్న జీవము భూమి పొరలలోనికి పోయినప్పుడు ఆ భూమి పొరలలో ఉన్న చచ్చిపోయిన వాళ్ళందరూ మరలా బతికారు. యేసు చనిపోవుట, చనిపోయిన వారిలందరినీ, చచ్చిన స్థితిలో ఉన్న వారందరినీ మరల బ్రతికించట కొరకు. ఏ న్యూ హోప్, ఒక కొత్త నిరీక్షణ, ఒక కొత్త నిరీక్షణ. మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఏడవము, ప్రలాపింపమెందుకు, మనము అంగలార్చమెందుకు, రొమ్ములు కొట్టుకోమెందుకు, కత్తులతో కోసుకోమెందుకు, కాష్టంలో పడి కాలిపోమెందుకు, మనము పాటలు పాడుకుంటూ వెళ్ళి మట్టికి మన్నుగా అప్పగించేందుకు వస్తాము? వారి మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకార్థ కూడికలను ఎందుకు ఏర్పాటు చేసుకుంటాము? నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాద మగున అన్న వాక్యమును ఎందుకు ఆధారం చేసుకుంటాము? దట్ ఈస్ కాల్డ్ అవర్ హోప్, ద క్రిస్టియన్ హోప్. అదే క్రైస్తవ నిరీక్షణ. ఈనాడు మంటికి మన్నుగా వెళ్ళిపోయి అప్పగించబడిన మన వాళ్ళందరూ మరలా లేస్తారు ఒకనాడు. ప్రభు వారందరినీ వెంట పెట్టుకొని వస్తారు. ప్రభు వారందరినీ వెంట పెట్టుకొని వస్తాడు. ఎలా పోల్చుకుంటాము వారిని? పోలికలు ఎలా ఉంటాయి? ఎలా మరణించిరో అలాగే లేపబడతారు. ఎలా మరణించిరో అలాగే లేపబడతారు. గోధుమ గింజ చనిపోతే
దానిలో మొలిచిన మొలకకు మరల గోధుమలే వస్తాయి. వరి ధాన్యపు గింజ చనిపోతే పొలములో దానిలో నుంచి మొలక ద్వారా ఆ కర్రలో నుంచి మరలా ధాన్యపు గింజలే వస్తాయి. ఏ విత్తనము చనిపోయిందో నిమ్మ, దానిమ్మ, అరటి, జామ ఎన్ని ఉన్నాయో అవన్నీ చనిపోయి భూమిలో నుంచి మరలా ఫలించినప్పుడు మరలా అవే పుడతాయి. స్త్రీ చనిపోతే స్త్రీయే పుడతది, స్త్రీయే లేపబడుతుంది. పురుషుడు చనిపోతే, బ్రదర్ చనిపోతే మరలా బ్రదరే. మా అమ్మ మా అమ్మగానే, మా డాడీ లాగానే. వారందరినీ తీసుకొని వస్తున్న యేసు ఎలాగా వెళ్ళిపోయాడో ఓ గలిలయ మనుషులారా, అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 1వ భాగంలో ఎలా మీ మధ్యలో నుండి వెళ్ళిపోయిన ప్రభుల వారు ఎలా వెళ్ళారో అలాగే మరలా వస్తారు. గాయములు కలిగిన చేతులు, చీల్చబడిన పాదాలు, పక్కలో డొక్కలో పొడవబడిన బల్లెపు పోటు, పరిశుద్ధ శిరస్సులో ముళ్ళ మకుటము ద్వారా కలిగిన ఆ గాయాలు, ఎలా ఎత్తబడిన ప్రభువు అలాగే మరల వస్తాడు. స్నేహితుడా, నా గాయాలలో వేలు పెడితే తప్ప చూడనన్నావట, నమ్మనన్నావట. ఏది నీ వేలు పెట్టు, నా గాయములో నీ వేలు పెట్టు, నా పక్కలో నీ చేయి పెట్టు, నా డొక్కలో. ఇంకా పచ్చిగానే ఉన్నది ఆ గాయము. ఇప్పుడే కదా లేచాడు. ఆదివారం తెల్లవారుగానే వెళ్ళి చూస్తే సమాధి ఖాళీ అయ్యాను కదా. దేవదూతలు సాక్ష్యం పలికిరు కదా. హీ హాజ్ రైజన్, ఈజ్ నాట్ మోర్ ఇన్ ద టోంబ్. ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇదిగో ఆయన లేచి ఉన్నాడు. అయితే ఆ సమాధిలో ఉంచబడినప్పుడు ఏ గాయములు కలిగి ఉండెనో ఆ గాయములే ఉన్నాయి. చూపిస్తున్నాడు తోమ, రా రా నా మిత్రుడా, వేలు పెట్టు, నీ వేలు పెట్టు, నా చేతి గాయములో వేలు పెట్టు, నా పక్కలో నీ చేయి ఉంచు, చూడు నా పాదాల గుర్తులు. అలాగే వెళ్ళిపోయాడు. మరల వచ్చినప్పుడు ఎలా వెళ్ళాడో 33.5 సంవత్సరాలు అంతే వయసులో అవే గాయాలు కలిగి ఆ పరలోకము అనే శరీరము ఎన్నటికీ నశించని డీప్ 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 రిఫ్రిజిరేటర్, పరలోకము ఎన్నడూ నశింపకుండా ఎప్పుడు తాజాగా ఉండే ఒక స్థలం అది. అందులోనికి వెళ్ళిన ప్రభు ఆ శరీరమునకు వయస్సు పెరగదు, అది కుళ్ళిపోదు. అది పరలోకము. పాతాళం అయితే కుళ్ళిపోతుంది, పరలోకంలో కుళ్ళిపోడు. పరలోకంలో ఫలము ఏ స్థితిలో పెట్టామో ఆ స్థితిలో నుంచే మరలా వస్తుంది, తీసుకోవచ్చు మనము. ఈ రోజు ఒక ఫలము మన ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే రేపు మరలా మన పిల్లలు తీస్తే ఇప్పుడు పెట్టినట్టుగానే రేపు కూడా ఉంటది. 2000 సంవత్సరాలైనా అప్పుడు ఆ పరలోకంలోనికి, ఆ డీప్ రిఫ్రిజిరేటర్ లోనికి వెళ్ళిన యేసయ్య ఎలా వెళ్ళానో అలాగే మరలా వస్తాడు. అదే ఫలముగా, అవే గాయాలు, అవే గురుతులు, అదే వయస్సు, 33.5 సంవత్సరాల వయసే, అలాగే వస్తాడు. అది క్రైస్తవ నిరీక్షణ. మా నాన్న 1981 జూలై 17, నేటికి 40 సంవత్సరాల కంటే ఎక్కువే కదండి, 43. అయినా మా నాన్న చనిపోయినప్పుడు 43 ఏళ్ళే, 43 ఏళ్ళ వయసులోనే చనిపోయాడు. చాలా చిన్న వయసే. నేను చాలా చిన్నవాణ్ణి, ఇంకా బడికి పోతున్నాను. ఇప్పుడు మా నాన్నను, మా డాడీని పరలోకపు డాడీ యేసు ప్రభుల వారు తీసుకొని వస్తే ఎంత వయసులో వస్తాడు? ఇక్కడ ఉంటే 86 సంవత్సరాలు అవును. 26 సంవత్సరాలు పళ్ళూడిపోయి, కనులు సొట్టలు పడిపోయి, ముఖము ముడతలొచ్చి, ఊగి ఊగి తూలి తూలి నడుస్తున్నట్టుగా రాడు మా డాడీ.
ఆరోగ్యంగా 43 సంవత్సరాల్లో ఎలా వెళ్ళిపోయాడో అప్పుడు అలాగే వస్తాడు మా డాడీ. అలాగే తీసుకొస్తారు పరలోకపు డాడీ, యేసు డాడీ. అలాగే తీసుకొనొస్తాడు. అందరినీ తీసుకొస్తాడు. మా డాడీని తీసుకొస్తాడు, వాళ్ళ డాడీని తీసుకొస్తాడు, వాళ్ళ డాడీని తీసుకొస్తాడు. అందరినీ వారి వారి స్థితిలోనే లేపుతాడు, వారందరిని తీసుకొస్తాడు. దిస్ ఈజ్ వాట్ వి హ్యావ్ హోప్ ఇన్ క్రైస్ట్. ఇది యేసునందు మనకు కలిగిన గొప్ప నిరీక్షణ. కనుక మనము వెళ్ళిపోతున్న వారిని గురించి, నిద్రించుతున్న వారి గురించి చింతపడము. ఎందుకు చింత? బెంగెందుకు నాకు? మరణించి మట్టిపాలైపోతే నాకు బెంగ. నా ప్రభుల వారు చెప్పారు, నేను ఏడ్చాను, చాలా సంవత్సరాలు ఏడ్చాను. యెషయా 26:19 చెప్పాడు, చనిపోయిన నీ వారు మరల బ్రతుకుదురు, నా వారి శరీరములు శవములు. శరీరం అన్నాడు కానీ శవమే కదా చచ్చిపోయిన వాళ్ళు. మరల సజీవములగును నీ వారు అని నాకు చెప్పి వెంటనే నా వారు అంటున్నాడు. నీ వారు చనిపోయారు కానీ నా వారు నా దగ్గర ఉన్నారయ్యా. యు ఫూల్, ఎందుకురా ఏడుస్తావు? ఎన్ని సంవత్సరాలు ఏడుస్తావు? తెల్లవారు లేచి రాత్రంతా ఏడ్చి ఏడ్చి తెల్లవారు లేచి ఇక్కడి నుంచి వస్తాడా, అటు నుంచి వస్తాడా, ఇటు నుంచి వస్తాడా మా డాడీ అనుకుంటావు. ఎలా వస్తాడరా? ఎలా వస్తాడరా చనిపోయిన వాడు? అయితే నా దగ్గర ఉన్నారు వాళ్ళు, నా దగ్గర ఉన్నారు. మరలా సజీవంగా నేను ఒకనాడు తీసుకొస్తాను. అప్పటి వరకు ఇంకొక నాడు కూడా ఏడవద్దు నువ్వు. ఇంకా ఒక్కనాడు కూడా మా డాడీ మా డాడీ అని ఏడవద్దు నువ్వు. బడికి పోయే వయసు బడికి పో. జ్ఞానం సంపాదించుకునే వయసులో ఉన్నావు, జ్ఞానం సంపాదించుకో. వయసు వచ్చిన తర్వాత నేను పిలిచినప్పుడు వచ్చి నా పని చేయి. అంతేగాని రాత్రంతా ఏడుస్తావు, తెల్లవారు లేవగానే తలుపులు తెరుచుకొని అటు నుంచి వస్తాడా, ఇటు నుంచి వస్తాడా? ఎందుకు రా వస్తాడు? వస్తాడు ఒకనాడు. అది నేను నీకు తెలియపరుస్తాను. ఇంకా నీకు వయసు చాలదు, చాలా నేర్చుకోవాలి. అన్ని నేర్చుకో, అన్ని నేర్చుకో. జ్ఞానమంతా నేర్చుకో. బైబిల్ వాక్యం చదువుకో. నేను ఇచ్చిన పరిశుద్ధ లేఖనాలు చదువుకో. నిరీక్షణ కలిగించుకో. వాక్యములో నిరీక్షణ అండి, వాక్యములో విశ్వాసం అండి. విశ్వాసమే లేకపోతే ఈ బైబిల్ ఎందుకు? మనం బ్రతుకుట ఎందుకు? మన ఆరాధనలు ఎందుకు? మన ప్రార్థనలు ఎందుకు? మన సాక్ష్యాలు ఎందుకు? ఎందుకు ఈ ప్రయాస? విశ్వాసమే. ఏమిటా విశ్వాసము? నేను యేసులో ఉన్నాను, యేసు నా కొరకు మరణించాడు, ఇక నాకు మరణము లేకుండా చేశాడు, మరణమును మింగివేశాడు, మరణము ద్వారానే ఓడించి జయించాడు, మరణపు ముళ్ళును మరణము ద్వారానే విరిచేశాడు. దిస్ ఈజ్ కాల్డ్ క్రిస్టియన్ ఫెయిత్. అది నిరీక్షణ పుట్టిస్తుంది, హోప్. మరలా మరలా నేను నా ప్రభువును చూస్తాను, మరలా నా వారందరిని కలుసుకుంటాను. బైబిల్లో ఇప్పుడు కథలుగా చదువుకుంటున్న ఆ దావీదు బ్రతికొస్తాడు, వాళ్ళ నాన్న బ్రతికొస్తాడు, వాళ్ళ నానమ్మ ఆ రూతమ్మ బ్రతికొస్తుంది, ఆ బోయాజు గారు బ్రతికొస్తారు, అబ్రహాం తాత, ఆ ఇసాకు, ఆ యాకోబు. ఇప్పుడు బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ మనం కలుసుకుంటాము, వారితో కరచాలనం చేస్తాము, వారితో కలిసి కూర్చుంటాము, వారితో సంభాషణ చేస్తాము. ఇదంతా ఏదో కల్పనా కథ కాదు, కల్పించిన కథలు కావు ఇవన్నీ. ఇవన్నీ రుజువులు, ఇవన్నీ జరిగినవి. వీళ్ళందరూ మరలా వస్తారు, వీరందరిని మరల మనం కలుస్తాము. మరలా ఆ పరిశుద్ధులతో చేతిలో చేయి వేసి ఆ పరమ పురిలో నడుస్తాము మనము. ఆ కోరసులన్నీ వందలాది మంది కోరహు కుమారులు కీర్తనలు రాస్తే, ఆసాపు కీర్తన రాస్తే, దావీదు నియమించిన ఆ బృందం వారందరూ చక్కటి మధుర ఆలాపనతో ఆరాధనలు చేస్తుంటే గాన ప్రతిగానములతో మనం అందులో ఉంటాము. నేను కూడా ఉంటాను అక్కడ. నేను కూడా వారితో కలిసి ఆరాధిస్తాను. వారు చేతులెత్తితే నేను చేతులెత్తుతాను. వారు సాష్టాంగపడి ప్రభువు ఎదుట నమస్కారం చేస్తే నేను కూడా వారితో సాష్టాంగ పడతాను. వారు గంతులేస్తే నేను కూడా గంతులేస్తాను. నేను కూడా చేరియుందు నచ్చటన్, ఎచ్చట జీవించు వారితో. నేను మరణిస్తానా? నేను మరణిస్తానా? పౌలన్న నేర్పిన పాఠం మనకున్నది. మనము బ్రతుకుచున్నను చనిపోయినను ప్రభు వారమే.
మనం బ్రతుకుతూ ఉంటే ప్రభు కొరకు బ్రతుకుతున్నాము ఈ దినమున, ఈవెన్ టుడే అండ్ నౌ. ఇఫ్ వి లీవ్ దిస్ వరల్డ్ యాజ్ ద వరల్డ్ కాల్డ్ డెత్, మరణించిన చనిపోయినా కూడా ప్రభు వారమే, ప్రభు యొద్దకే పోతాము. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాసినట్టు, నేను వెడలిపోయి ప్రభుతో ఉండగోరుతున్నాను, నాకు చాలా ఇష్టము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఏమి లాభము? యేసుతో ఉంటాను, డైరెక్ట్ గా పోయి యేసుతో ఉంటాను. ఇంకా మరణిస్తేనే నాకు లాభము, చచ్చిపోతేనే నాకు లాభము. అయితే కొంతకాలం ఉండమంటున్నాడు. మూలుగుతూ ఎదురు చూస్తూ ఈ శరీరమును ఈడ్చుకొని ఎంతకాలం ఉండాలి ప్రభువా అని ఆ ఆ అంతకాలం వరకు, అంత్యకాలం వరకు ఉండగలుగుతున్నాను. పోవాలని ఉన్నది ప్రభు చెంతకు, ఉండమంటున్నాడు, ఈడ్చుకొని ఉంటున్నాను, ఓర్చుకొని ఉంటున్నాను. వచ్చేస్తాను ప్రభు అంటే ఉండమంటాడు, ఇంకా కొంతకాలం ఉండమంటాడు. ఎంతకాలం ఉండాలో ఆయన నియమించిన కాలం వరకు ఉంటాను, తర్వాత పోతాను, ప్రభుతోనే ఉంటాను. ఇది క్రైస్తవ నిరీక్షణ. ఇది చేయటానికే కడపటి ఆదాముగా మరణించాడు. ఇది చేయటానికే, నిరీక్షణ పుట్టించడానికే, విశ్వాసమును నిజ స్వరూపముగా మార్చడానికే. ఏదైతే ఇప్పుడు లేదో అది ఉన్నదని నమ్ముట విశ్వాసము. ఏదైతే ఇప్పుడు మనకు లేదో అది ఉన్నదని నమ్ముట ఏ విశ్వాసము, అది నిజ స్వరూపమైనప్పుడు నిరీక్షణ. విశ్వసించినది నిరీక్షణ ద్వారా నిజ స్వరూపం అవుతుంది. విశ్వసించు వారము, విశ్వాసులము. ఏమని విశ్వాసులమయ్యాము? ఎందుకు విశ్వాసులమయ్యాము? నిరీక్షణ ఉన్నదని నమ్ముటకు విశ్వాసులమయ్యాము. ఇప్పుడు విశ్వసించున్నది నిజ స్వరూపం అవుతుంది, అనుభవిస్తాము. ఆ ఫలము తింటాము, నిత్య జీవం అనే ఫలము తింటాము. ఆదామునకు దక్కకుండా చేసి తోటల నుంచి వెళ్ళగొట్టి, అగ్ని జ్వాలలు కాపలా పెట్టి, సెరూపులను కెరాబులను పెట్టి వెళ్ళగొట్టి, నిత్య జీవపు పండును అందుబాటులో లేకుండా చేశాను కదా, అది మనకు ఇవ్వబోతున్నాడు. అది మనకు యేసులో లభ్యమవుతున్నది. ఇక మరణము ఓడిపోయి మరణమే లేని జీవించు ఆత్మలమైపోతాం. ఎందుకంటే ఆయన జీవింపచేయు ఆత్మ ఆయను. ద లాస్ట్ ఆడమ్ బికేమ్ ద లైఫ్. ఆయన జీవింపచేయు ఆత్మ ఆయను. ఎవరిని? నిన్ను నన్ను. ఎందుకు? విశ్వసిస్తున్నాము గనుక. నిన్ను నన్ను జీవింపచేయుటకు ఆయన జీవింపచేయు ఆత్మ ఆయను. మొదటి వాడు చచ్చెను, రెండో వాడు వచ్చి బ్రతికించెను. మొదటి వాని యందు అందరము చచ్చితిమి, నశించితిమి. రెండో వాడు వచ్చి మనందరిని పునరుద్ధరించను, బ్రతికించను, ఎల్లప్పుడూ జీవించుట కొరకు, ఎప్పటికీ జీవించి ఉండట కొరకు. నిత్య జీవం అనగా ఎవ్రీ డే, ఎప్పుడు జీవించి ఉండుటే. ఆయన జీవించినట్టు, ఆ ప్రభువు జీవించుతున్నట్టు. ఎప్పుడు ఎంతవరకు ఆయన జీవించి ఉంటాడో అంతవరకు. కాగా మనము సదాకాలము ఆయనతో కూడా ఉందుము. ఇది మన నిరీక్షణ. కాగా సదాకాలము అంటే దేర్ ఈజ్ నో ఎండింగ్. డెస్టినీ లేదు, అంతము లేదు. ఈ రోడ్డు అంతమైపోయింది, ముందుకు త్రోవలేదు అని బోర్డు పెడతారు. ఎందుకు? అక్కడ పెద్ద లోయ ఉండొచ్చు, సముద్రం ఉండొచ్చు, పెద్ద గండమే ఉండొచ్చు. కానీ మనలను తీసుకొని వెళుతున్న రహదారిలో గండము లేదు, గుండము లేదు, అంతము లేదు. ఎంతైనా, ఎంత పోయినా అంత మేరకు ఉన్నది. ఎంత మేరకు, ఎంత ఎక్కగలమో ఎక్కలేనంత ఎత్తైన కొండలకు ఎక్కిస్తాడు, బంగారు వీధులలో నడిపిస్తాడు. ఇది మన క్రైస్తవ శుభ నిరీక్షణ. ఈ దినము సాకారమైంది. ద డే ఆఫ్ రిజరక్షన్. ద డే ఆఫ్ రిజరక్షన్, పునరుత్థాన దినం ఇది. జీవింపచేయు వాడొచ్చి చచ్చిన వారందరినీ జీవింపచేస్తున్నాడు. ఎముకల లోయ, ద వ్యాలీ ఆఫ్ బోన్స్. అక్కడ ఇప్పుడు ఒక ఎముక కూడా ఉండదు. ఎందుకు? అన్ని బ్రతికెను. ఇక బ్రతికిన వారి ఎముకలు అక్కడ ఎందుకు ఉంటాయి? ఆ లోయ ఖాళీ అయింది. ఆ లోయ, ఆ కాడి, ఆ వ్యాలీ ఇప్పుడు ఖాళీ అయిపోయింది. వాళ్ళందరూ బ్రతికేశారు. యేసు మరణించిన ఆ దినాన, మొన్నటి శుభ శుక్రవారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు చచ్చిపోయిన వాళ్ళు శవాలన్నీ మరలా బ్రతికినాయి. అయితే మరలా వెళ్ళి సమాధుల్లో పడుకుంటారా వాళ్ళు? చచ్చిన వాళ్ళంతా ఏమయ్యి?
యేసు మరణించిన ఆ గడియలో బ్రతికిన వాళ్ళ శవాలు ఏమయ్యేనో? మరలా సమాధుల్లోకి వెళ్ళిపోయి పడుకుంటారా? చచ్చిపోయి వాళ్ళకి వాళ్ళే చంపేసుకుంటారా? బ్రతికించబడిన వాళ్ళు వాళ్ళు ఏదో కారణం చేత, రోగం చేతనో, యుద్ధంలోనో, అపాయంతోనో మరణించిరి. ఇప్పుడు మరలా వాళ్ళే చంపేసుకొని మరలా సమాధుల్లోకి వెళ్ళి దాగుండిపోతారా? నిర్జీవులైపోయి వారు యేసుతో పాటు ఆ దొంగ వలె పరదేశునకు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు కూడా జీవించే ఉన్నారు. ఇక వారు మరణం పొందరిక. మనము కూడా ప్రమోషన్ మనము కూడా ప్రమోటెడ్ అయిపోతాము పరలోకమునకు. మనము కూడా ప్రమోటెడ్ అయిపోతాము. ఎల్లకాలము జీవించుండట కొరకు ఆ పని చేసిన యేసు మనకు క్రైస్తవ విశ్వాస నిరీక్షణలను ఇచ్చినవాడు. ఇట్టి మాటల చేత మనందరము ఒకరినొకరుము ఆదరించుకోవలసి ఉన్నది. ఇట్టి మాటల చేత ఒకరినొకరము బలపరుచుకునవలసి ఉన్నది. కడపటి ఆదాము వారసులము, క్రీస్తు తోడి వారసులము, క్రీస్తు వలె జీవించి ఉండుటకు ఎల్లకాలము వరకు మరణము చూడకుండా. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక, మనకు నిత్య జీవము కలుగును గాక. ముగింపు ప్రార్థన పాస్టర్ డేవిడ్ రాజయ్య గారు, కర్నూలు నుండి. చిన్న ప్రార్థన అండి, హిందీ వాళ్ళు వచ్చేస్తున్నారు. క్లుప్తముగా చిన్న ప్రార్థన పాస్టర్ డేవిడ్ రాజు గారు, కర్నూలు.